ఈరోజు మనం ధనాన్ని, మన ఉద్యోగాలను, మనకు ఉన్నత స్థానాన్ని చూసి కాదండి. ఈరోజు ప్రభు ఒక కృపని, ఇంకా పవిత్రమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఇవాళ చూసుకున్న మొట్టమొదటమైన వచనం ఏంటంటే, పౌలు గారు రాసిన తెస్సలోనియన్స్కి 4వ అధ్యాయము 7వ వచనం మనం చూసిన అంటే, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. అపవిత్రత గురించి కాదండి, పవిత్రంగా ఉండడానికి ప్రభువారు నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. రెండోగా మనము ఏం నేర్చుకున్నామంటే, యోబు జీవితం గురించి మనం నేర్చుకున్నాం. యోబు ఎంతగా పవిత్రంగా బ్రతికి ఉన్నాడంటే, తనని సాతాను ఎంత శోధించినప్పుడు కూడా, ఆయన అన్ని కోల్పోయినప్పుడు కూడా ఆయన పవిత్రంగానే దేవుని ఒక మాట అనకుండానే బ్రతికి ఉన్నప్పుడు దేవుడు తిరిగి మరొకసారి 4 వంతులుగా దేవుడు ఆశీర్వదించిందట. హల్లెలూయా. అదేవిధంగా 1 కొరింథీయులు 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా మనం నేర్చుకున్నాం ఏంటంటే, నీ హృదయము దేవుని ఒక ఆలయము మనం కలిగి ఉన్నాం. మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 2 బాబులు ఉన్నారు. ఒక బాబు మొత్తం మట్టిలో బురదలో మొత్తము పడి ఉన్నప్పుడు, ఇంకొక బాబు పాపను మంచిగా నీట్గా డ్రెస్ అయ్యి మంచిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరికీ ఏమంటా అంటే, ఒక ముద్దు పెట్టాలన్నప్పుడు చిన్న పాపకి ఎవరైతే మంచిగా రెడీ ఉన్నారో ఆ పాపకి మనం ముద్దు పెడతాం. అదే విధంగా మన దేవుడు అంటే అఘాతమైన ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఏమంటారు, అంత చెడ్డగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను కోగలించుకొని నిన్ను ముద్దు పెట్టే దేవుడు. కానీ దేవుడికి ఎలాంటి కావాలా? నీ యొక్క హృదయము పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు ఉండాలా. నేను ఇంతకుముందు చెప్పిన, నువ్వు ఒక దగ్గర ఉంటున్నావు, నీ పక్కన 2-3 ఉన్నారు, వాళ్ళు ఎప్పుడన్నా కూడా వాని గురించో వీని గురించో వాళ్ళ గురించో అనే చెడు మాట్లాడినప్పుడు నీకు ఎలా, అరే ఏంద్రా బాబు వీడు ఊకే ఇట్లనే మాట్లాడుతూ ఉంటున్నప్పుడే నీకు అంతా అసహ్యం కలుగుతుంది. దేవుడు ఆయన కుమార్తెని అలాంటి ఒక సిచ్యువేషన్స్లా చూసినప్పుడు ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందుకనగా మనము మూడోది ఏం చూస్తున్నాం అంటే, 119 కీర్తనల్లో 1వ వచనం చూసుకున్నామంటే, అంటే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ వాక్ ఇన్ అకార్డింగ్ టు ద గాడ్, అంటే దేవుని మార్గంలో నీతిమంతుగా నడిచిన వాళ్ళట ఆశీర్వాదం పొందుకుంటారు. ముఖ్యంగా మనము ఒక వచనం మనం చూసుకున్నది ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో మనం నేర్చుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే, హృదయము శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి కలుస్తారట, చూడగలుగుతారంటే ఎంతో మంచిదంటే, నువ్వు దేవుణ్ణి కలవాలి, పరలోకంలో నివసించాలంటే నీ హృదయం ఏ విధానంగా ఉండాలా? పవిత్రంగా నువ్వు ఉండాలి, బ్రతకాలి. హల్లెలూయా. ఈరోజు మన ఆఖరిగా వచనంగా నేను చెప్పిన మన ప్రార్థన ఏ విధానంగా ఉండాలి అంటే, కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసి ఉన్నాం ఏంటంటే, దేవా నాకు శుద్ధ హృదయాన్ని కలిగించుమని నువ్వు కోరి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఈరోజు నేను నమ్ముతున్నాను మీరందరూ शुद्ध हृदयंगा ఉండాలని కోరుకుంటా. आज मैं मानता हूँ कि प्रभु के जो वचन सुने अपना दिल और दिमाग आप थोड़ा पवित्र करोगे. హల్లెలూయా. చేసుకుంటారండి, ఎవరైతే చేసుకుంటారో పవిత్రంగా ఉంటారో వాళ్ళ చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాను. హల్లెలూయా, ప్రైజ్ गॉड. जो पवित्र जीना चाहता है वो हाथ उठाइए. मैंने वो बोला, ठीक है. అంటే ఈరోజు మనం నేర్చుకోవాలంటే, ఇక్కడికి వస్తున్నాము 2 గంటలు ఉంటున్నాం, పోవడం కాదు. आज हम लोग इधर आ रहे हैं, रेडी होके अच्छी तरह आके बैठ रहे हैं, नहीं. इधर से हम लोग क्या सीख के जा रहे हैं. हर दिन तो अपने ज़िंदगी में क्या कर रहा है, वो चीज़ तेरे दिल और दिमाग में रहना चाहिए. आज पवित्र से जी. जो गंदाई है, जो गंदगी है, जो अब इस टाइम में अच्छा लग रहा होगा, पर थोड़े दिन के बाद वो गंदा लगेगा. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ చెడుతనం ఉంది అది నచ్చుతుందేమో ఈ టైంలో, కానీ కొంచెం అయినాక నువ్వే అసహించు.